సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। శ్రీ సాయినాథాయ నమః। శ్రీ సాయి సచ్చరిత్రము 15వ అధ్యాయము। నారదీయ కీర్తన పద్ధతి చొల్కర్ చక్కెర లేని తేనేరు 2 బల్లులు। 6వ అధ్యాయములో షిరిడిలో జరుగు శ్రీరామనవమి ఉత్సవమెట్లు ప్రారంభమాయెను। ఆ సమయములో హరిదాసును తెచ్చుట ఎంత కష్టముగా నుండేడిది। తుదకు ఆ పనిని దాసగను మహారాజు నిర్వహించున్నట్లు బాబా శాశ్వతముగా నియమించుట, దానిని ఇప్పటి వరకు దాసగను జయప్రదముగా నడుపుట ఎనున్నది చదువారులు జ్ఞాపకముంచుకొనే ఉందురు। ఈ అధ్యాయములో దాసగను హరికథల నెట్లు చెప్పువారో వర్ణింతును। నారదీయ కీర్తన పద్ధతి సాధారణముగా మహారాష్ట్ర దేశములో హరిదాసులు హరికథ చెప్పునప్పుడు ఆడంబరమైన నిండు అంగారకలు వేసుకొనెదరు। తలపైన పాగా కాని పేట, ఒక విధమైన ఎర్రని మహారాష్ట్రపు టోపీ కాని పొడవైన కోటు, లోపల చొక్క, పైన నుత్తరీయము మామూలుగా ధరించేటి దోవతిని కట్టుకొనెదరు। ఈ ప్రకారముగా దుస్తులు ధరించి షిరిడిలో హరికథ చొప్పుటకై దాసగను తయారయ్యెను। బాబా సెలవు పొందుటకై మసీదుకు పోయెను। బాబా అతనితో, ఏమో పెండ్లి కొడుక, ఇంత చక్కగా ముస్తాబై ఎక్కడకు పోవుచున్నావు అనెను। హరికథ చెప్పుటకు పోవుచున్నానని దాసగను జవాబిచ్చెను। అప్పుడు బాబా ఇట్లనెను, దానికి ఈ దుస్తులన్నీ ఎందుకు? కోటు, కండువా, టోపీ మొదలగునవి ముందర వెంటనే తీసి పారవేయుము। శరీరముపై ఈ అలంకారాలన్నీ ఎందుకు? వెంటనే దాసగను వాటన్నిటినీ తీసి బాబా పాదముల వద్ద నుంచెను। అప్పటి నుండి హరికథ చెప్పునప్పుడు వానిని దాసగను ఎన్నడూ ధరించలేదు। నడుము మొదలు తల వరకు ఏమీయూ వేసుకొనేడి వారు కాదు। చేతిలో చిరతలు, మెడలో పూలమాల మాత్రమే ధరించేడి వాడు। ఇది మహారాష్ట్ర దేశములో తక్కిన హరిదాసులు అవలంబించు పద్ధతికి వ్యతిరేకము। నారద మహారాష్ట్రయే హరికథలు ప్రారంభించిన వారు। వారు తలపైన, శరీరము పైన ఏమీయూ తొడిగేడి వారు కాదు। చేతియందు వీణను ధరించి ఒక చోటు నుండి ఇంకొక చోటికి హరినామ సంకీర్తన చేయుచు పోవువారు। చోల్కర్ చక్కెర లేని తేనీరు। పూనా, అహ్మద్ నగర్ జిల్లాలో బాబాను గూర్చి అందరికీ తెలియను। కానీ నానాసాహెబ్ చందోర్కరు ఉపన్యాసముల వలన, దాసగను హరికథల వలన బాబా పేరు కొంకణ దేశమంతయు ప్రాకెను। నిజముగా దాసగను తన చక్కని హరికథలు వల్ల బాబాను అనేకులకు పరిచయం ఒనర్చెను। హరికథలు వినుటకు వచ్చిన వారికి అనేక రుచులుండును। కొందరు హరి దాసుగారి పాండిత్యమునకు సంతసించెదరు, కొందరికి వారి నటన, కొందరికి వారి పాటలు, కొందరికి హాస్యము, చమత్కారము, సంతసము కలుగజేయును। కథాపూర్వకమున దాసగను సంభాషించు వేదాంత విషయములు వినుటకు కొందరు, అసలు కథను వినుటకు కొందరు వచ్చెదరు। వచ్చిన వారిలో చాలా కొద్ది మందికి మాత్రమే భగవంతుని యందుగాని యోగుల యందుగాని ప్రేమ విశ్వాసములు కలుగును। కానీ దాసగని యొక్క హరికథలు వినువారుల మనసులపై కలుగు ప్రభావతమతి సమ్మోహనకరముగా నుండెను। ఇచ్చటనొక ఉదాహరణము నిచ్చెదను। టానాలో నున్న కపినేశ్వరాలయంలో ఒకనాడు దాసగను మహారాజు హరికథ చెప్పుచు సాయి మహిమను పాడుచుండెను। కథను వినుటకు వచ్చిన వారిలో చల్కర్ అనునతడుండెను। అతడు పేదవాడు, టానా సివిల్ కోర్టులో గుమాస్తాగా పనిచేయుచుండెను। అతడు దాసగను కీర్తన నతి శ్రద్ధగా వినెను। వాని మనసు కరిగెను। వెంటనే అక్కడికక్కడే మనస్సు నందు బాబాను ధ్యానించి ఇట్లు మొక్కుకొనెను, బాబా, నేను పేదవాడను, నా కుటుంబమునే నేను పోషించుకొనలేకున్నాను। మీ అనుగ్రహము చేత సర్కారు వారి పరీక్షలో నుత్తీర్ణుడనై స్థిరమైన ఉద్యోగము లభించినచో నేను షిరిడీకి వచ్చెదను। నీ పాదములకు సాష్టాంగ నమస్కారము చేసెదను। నీ పేరున కలకండ పంచిపెట్టెదను। బాబా కృపచే చోల్కరు పరీక్షలో పాస్ అయ్యెను, స్థిరమైన ఉద్యోగము దొరికెను కనుక మృక్కు చెల్లించవలసిన బాధ్యత ఎంత త్వరగా తీర్చినచో నంత బాగుండుననుకొనెను।
చోల్కర్ బీదవాడు, వాని కుటుంబము చాలా పెద్దది, కనుక షిరిడీ యాత్ర చేయుటకు ఖర్చు పెట్టు కొనలేకుండెను. ఎవరైనా పర్వత శిఖరమునైనా దాటవచ్చును గాని బీదవాడు తన ఇంటి గడపనే దాటలేడనే కదా లోకొత్తు. చోల్కర్ కెటులైన శ్రీ సాయి మ్రొక్కును త్వరలో చెల్లించవలెనని యాతురత కలిగెను. కావున తన సంసారమునకు ఖర్చులను తగ్గించి కొంత పైకమును మిగిల్చవలెనని నిశ్చయించుకొనెను. తేనీటిలో వేయు చక్కెరను మాని ఆ మిగిలిన ద్రవ్యమును దాచుటకు ప్రారంభించెను. ఈ విధముగా కొంత ద్రవమును మిగిల్చిన పిమ్మట షిరిడీకి వచ్చి బాబా పాదములపై పడెను. ఒక టెంకాయ బాబాకు సమర్పించెను. తాను మొక్కుకున్న ప్రకారము కలకండ పంచిపెట్టెను. తన మనసులోని కోరికలన్నీయు ఆనాడు నెరవేరినవనియు తనకు ఎంతయో తృప్తిగా నున్నదనియు బాబాతో చెప్పెను. చోల్కర్ బాపు సాహెబ్ జో గృహమందు దిగెను. అప్పుడు వీరిరువురు మసీదులో నుండిరి. ఇంటికి పోవుటకై వారు లేచి నిలువగా బాబా జోగును పిలిచి ఇట్లనెను. నీ అతిథికి టీ కప్పులో విరివిగా చక్కెర వేసి ఇమ్ము. ఈ పలుకులోని భావము గ్రహించిన వాడై చోల్కరు మనసు కరిగెను. అతడు ఆశ్చర్య మగుడాయెను. వాని కండ్లు బాష్పములచే నిండెను. తిరిగి బాబా పాదములపై పడెను. జోగు కూడా ఈ మాటలు విని టీ కప్పులోని చక్కెర ఎక్కువగా కలుపుట ఎను దాని భావము ఏమై ఉండునా అని యోచించెను. బాబా తన పలుకులచే చోల్కర్ మనసునందు భక్తి నమ్మకములను కలిగజేయవలెనని ఉద్దేశించెను. వాని మొక్కు ప్రకారము తనకు రావలసిన కండ చక్కెర ముట్టినదనియు తేయకు నీటిలో చక్కెరనుపయోగించక పోవుటయను రహస్య మనోనిశ్చయమును చక్కగా కనుగొనెననియు చెప్పెను. బాబా ఇట్లు చెప్పనుద్దేశించెను. నా ముందర భక్తితో మీ చేతులు చాపినచో వెంటనే రాత్రింబవలు మీ చెంత నేనుండెదను. నా దేహము నిచ్చటున్నప్పటికీ సప్త సముద్రముల కావల మీరు చేయుచున్న పనులు నాకు తెలియను. ప్రపంచమున మీకిచ్చి వచ్చిన చోటుకు పోవుడు. నేను మీ చెంతనే ఉండేదను. నా నివాస స్థలము మీ హృదయము నందే గలదు. నేను మీ శరీరములోనే ఉన్నాను. ఎల్లప్పుడూ మీ హృదయములలోనూ సర్వజన హృదయములందు గల నన్ను పూజింపుడు. ఎవ్వరు నన్ను ఈ విధముగా గుర్తించదరో వారు ధన్యులు, పావనలు, అదృష్టవంతులు. బాబా చోల్కర్ ఎంత చక్కని ముఖ్యమైన నీతిని ఈ విధముగా బోధించెనో గదా. 2 బల్లులు. ఈ అధ్యాయమును 2 చిన్న బల్లుల కథతో ముగించెదము. ఒకనాడు బాబా మసీదులో కూర్చొని ఉండెను. ఒక భక్తుడు బాబా ముందర కూర్చొని ఉండెను. ఒక బల్లి టిక్కు టిక్కుమని పలికెను. కుతూహలమునకై ఆ భక్తుడు బల్లి పలికిన దానికి అర్థమేమని బాబాను అడిగెను. అది శుభ శకునమా లేక అశుభమా అని ప్రశ్నించెను. తన చెల్లెలు ఔరంగాబాదు నుండి తనను చూచుటకు వచ్చునని ఆ బల్లి ఆనందించుచున్నదని బాబా పలికెను. భక్తుడు నిర్ధింతపోయి కిమ్మనక కూర్చుండెను. బాబా పలికిన దానిని అతడు గ్రహించలేకుండెను. కొంత తడవైన పిమ్మట ఔరంగాబాదు నుండి ఎవరో గుర్రముపై బాబా దర్శనమునకై షిరిడీకు వచ్చెను. అతడింకను కొంత దూరము పోవలసి ఉండెను. కానీ వాని గుర్రము ఆకలిచే ముందుకు పోలేకుండెను. గుర్రమునకు ఉలవలు కావలసి ఉండెను. తన భుజముపై నున్న సంచిని తీసి ఉలవలు తీసుకొని వచ్చుటకై పోవునప్పుడు దానిలో నున్న ధూళిని విడిల్చెను. అందులో నుండి ఒక బల్లి క్రింద పడి అందరూ చూచుచుండగా గోడనెక్కెను. ప్రశ్నించిన కదంతయు జాగ్రత్తగా గమనించుమని బాబా చెప్పెను. వెంటనే ఆ బల్లి తన సోదరి వద్దకు సంతోషముతో పోయెను. చాలా కాలం పిమ్మట అక్క చెల్లెండ్రు కలుసుకొనిరి. ఒకరినొకరు కౌగిలించుకొని ముద్దెడుకొనిరి. గుండ్రముగా తిరుగుచు నదిక ప్రేమతో నాడిరి. షిరిడీ ఎక్కడ, ఔరంగాబాద్ ఎక్కడ? గుర్రము రౌతు ఔరంగాబాదు నుండి బల్లిని తీసుకొని షిరిడీకి ఎట్లు వచ్చెను? రాబోయే ఇద్దరు అక్క చెల్లెండ్రు కలియుదురని బాబా ముందుగానే ఎట్లు చెప్పగలిగెను? ఇదంతయు బహు చిత్రముగా నున్నది. ఇది బాబా సర్వజ్ఞుడని నిరూపించుచున్నది.
ఉత్తర లేఖనము. ఎవరైతే ఈ అధ్యాయమును భక్తి శ్రద్ధలతో నిత్యము పారాయణము చేసెదరో వారి కష్టములన్నీ శ్రీ సాయినాథుని కృపచే తొలుగును. 15వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. సద్గురు శ్రీ సాయినాథాయ నమః. అఖండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.